మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, చట్టాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఆధారాలు అని చెప్తూ ఉంటారు. మాటలు కాదు, లేదు అంటే మనం చెప్తే కూడా అర్థం చేసుకోదు. దానికి ఆధారాలే ప్రాముఖ్యత, ఆధారాలే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలా ఎవరైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఎలాంటి గొడవలు జరిగినప్పుడు ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవిడెన్స్ని మనం సబ్మిట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ దాంతోపాటు చాలామందికి కూడా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎవిడెన్స్ ఏ టైంలో సబ్మిట్ చేయాలి, అసలు ఎవరికి సబ్మిట్ చేయాలి, పోలీస్ వాళ్ళకా లేదంటే అడ్వకేట్ వాళ్ళకా అని రకరకాల క్వశ్చన్స్ అయితే మనము చూస్తూ ఉంటాం. సో అసలు ఎవిడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎవరికి సబ్మిట్ చేయాలి, చేసే ప్రాసెస్లో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇది చాలా మందికి ఈ యొక్క అనుమానం ఉంటుంది సిరి గారు. భార్యాభర్తల మధ్య ఏదైనా సందర్భంలో గొడవలు వచ్చి అది కాస్త పోలీస్ స్టేషన్ నుంచి అలా కోర్టుల గుమ్మాలకి ఎక్కేటప్పుడు ఈ ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా ఉంటాయి. అంటే భర్త భార్య మీద కావచ్చు, భార్య భర్త మీద పెట్టినటువంటి సందర్భాల్లో ఆధారాలు సేకరిస్తారు. ఆడియో మెసేజెస్, వీడియో మెసేజెస్, డాక్యుమెంటేషన్స్ కావచ్చు, లేకపోతే రకరకాల ఇన్ఫర్మేషన్స్, ఇరుగు పొరుగు వాళ్ళకి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఉన్న ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, ఇట్లా రకరకాలు ఏవైతే ఉంటాయో ఈ ఆధారాలన్నీ కూడా వాయిస్ మెసేజెస్, ఆడియో, వీడియో, రకరకాల విధాలుగా మనం సేకరించినటువంటి ఏవైతే ఆధారాలు ఉంటాయో ఇవి ఎక్కడ సబ్మిట్ చేయాలి అన్నది చాలా మందికి అనుమానం ఉంటుంది. ఈ వీడియో చివరి దాకా చూడగలిగితే డెఫినెట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా అందుతుంది సిరి గారు. చివరి దాకా వీడియో చూడగలిగితే మాత్రం పక్కన నేను క్లియర్గా ఎలా ఉంటుంది, అసలు కోర్టుల్లో ఈ యొక్క డివోర్స్ సంబంధించి ఏ స్టెప్స్లో జరుగుతుందో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1 చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య భర్త మీద ఒక అబ్లిగేషన్, ఒక కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగానే అక్కడ జరిగే తతంగం మీద కూడా మనం ఒక వీడియో చేస్తాం. అసలు ఎలా ఉంటుందో కూడా మనం చేసాం. ఆ వీడియో కూడా వీళ్ళు చూసి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు కంప్లైంట్ చేయగానే ఏం చేస్తారు, ఇమీడియట్గా హస్బెండ్ని పిలుస్తారు పోలీసు వాళ్ళు. అక్కడ సీఏ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, ఇమీడియట్గా పిలుస్తారు. పిలిచేటప్పుడు ఏమయ్యా మరి నీ భార్య మీద ఇట్లా నువ్వు కొడుతున్నావట, తిడుతున్నావట, బూతులు తిడుతున్నావు, అబ్లిగేషన్ చేస్తున్నావు, ఆవిడకి సరైన విధంగా ఆమెను చూసుకోవట్లేదు, ఆమెకు తిండి పెట్టట్లేదు, ఆమెకు పోషణ వారం చూసుకోవట్లేదు, ఇట్లా ఏదో ఒక రకరకాల అబ్లిగేషన్స్లో చేసే సందర్భంలో ఇతన్ని కంప్లైంట్కి పిలుస్తాడు భర్తని. నిజంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారంటే 99% మీరు డివోర్స్కి సిద్ధపడితేనే పోలీస్ స్టేషన్ గుమ్మాలు ఎక్కే అవకాశం ఉంటుంది. మరలా పోలీస్ స్టేషన్ ఎక్కిన తర్వాత కలిసి ఉండడం అనేది అది చాలా ఇబ్బందికర విషయం. నేను ఆ టాపిక్ అని టచ్ చేయదలుచుకోవట్లేదు. సో ఇప్పుడు పోలీసు వారు మిమ్మల్ని పిలిచినప్పుడు, అక్కడ ఎస్ఐ గారు, రైటర్ గారు, సీఏ గారు పిలిచినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్స్ అక్కడ కౌంటర్ పాయింట్ చెప్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా డివోర్స్ తీసుకోవాలి లేకపోతే ఆమె కూడా టార్చర్ చేస్తుంది అనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్ మాత్రం చూపించకండి. గుర్తుపెట్టుకోండి, పోలీసు వారికి మాత్రం మీ ఎవిడెన్సెస్ చూపించవద్దు. ఇది నేను ఎందుకు ఈ చివరి దాకా చూస్తే నేను చెప్తాను ఎందుకు చూపించొద్దు. వాళ్ళు అడిగినప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. అంటే బేసిక్ ఏదైనా ఉంటుంది, ఆమె తిండి పెట్టలేదో కొట్టలేదు అనుకోండి, లేదు సార్ నేను బాగానే చూస్తున్నాను, ఈ రకంగా చేశాను, ఆ రకంగా చేశాను, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒక ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటుంది, దాన్ని మాత్రం భద్రంగా పక్కన పెట్టండి. ఈ ఎవిడెన్స్ని మాత్రం చూపించి సార్ నేను ఇట్లా, ఎందుకంటే మీరు ఎంత మాట్లాడినా అక్కడ ఎఫ్ఐఆర్ అనేది కంప్లైంట్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ గట్టిగా ఫోర్స్ చేస్తే 498 కానీ డివోర్సీ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏదో ఒకటి మీ మీద అక్కడ ఏర్పాటు ఉంటుంది. మీరు ఎంత చెప్పినా అరణ్యరోధన తప్పించి మీ మాట ఎవరు వినరు. కాబట్టి డెఫినెట్గా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఓకే, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మరలా పిలిపిస్తారు మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నంలో మరలా 41 ఇష్యూ చేస్తారు, లీగల్ ప్రాసెస్. అక్కడ కూడా మీరు ఎటువంటి ఎవిడెన్స్ చూపించకండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఈలోగా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవుతారు, అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అడ్వకేట్ను కూడా పూర్తిగా నమ్మకండి. అడ్వకేట్ కూడా కొన్ని ఎవిడెన్స్లు మాత్రమే చూపించండి. అది కూడా నేను ఎందుకు ధైర్యం చేసి శాసనం చేసి చెప్తున్నానో మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి. సో ఇక్కడ నేను మరలా మీరు అడ్వకేట్ని అప్రోచ్ అవుతారు, ఈ రకంగా సాక్ష్యాలు చూపించండి. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. అంటే దీని మీద విచారణ చేస్తారు పోలీసులు. మరలా మిమ్మల్ని పిలిపిస్తారు, ఆ అమ్మాయిని కూడా పిలిపిస్తారు, జరిగిందా జరగలేదా ఈ కథా కమమిషన్ మొత్తం అంతా కూడా పిలిచి ఇరుగు పొరుగు వద్ద సంబంధాలు ఏం జరిగాయి అక్కడికి పోలీసులు వస్తారు, విచారణ చేస్తారు. ఇంకా ఆ యొక్క ప్రాసెస్ ఛార్జ్ షీట్ ప్రక్రియ అంతా నడుస్తూ ఉంటుంది ప్రాసెస్. అప్పుడు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలు మాత్రం మీరు చూపించే ప్రయత్నం చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా
మీరు మళ్ళీ పోలీసులు మళ్ళీ పిలిపిస్తారు, మీ మీద ఇంటరాగేషన్స్ నడుస్తుంది, పోలీసులు విచారణ చేస్తారు. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అంతా చేసిన తర్వాత మీ కేసుని కోర్టుకు ఫార్వర్డ్ చేస్తారు. కోర్టులో మీరు వెళ్ళిన తర్వాత కోర్టులో మీకు ఒక వాయిదాలు తీసుకుంటారు, 1, 2, 3 వాయిదాలు అవుతాయి. అప్పుడు కూడా మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మాత్రం చూపించకండి. ఇదేంటండి అడ్వకేట్ ఎట్లా చెప్తున్నారంటే నిజం, అందుకే నేను చెప్పాను చివరి దాకా చూడండి అని చెప్పి. అంటే ఎందుకు సార్ మిస్యూజ్ చెప్తాను దానికి అది ఎందుకో నేను చెప్తాను. పోలీస్ స్టేషన్కి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఎవిడెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎందుకంటే మీ మీద చాలా బలంగా కనిపిస్తుంది అక్కడ ఆ ఛార్జ్ షీట్ కానీ FIR, మరి చూపించాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మరి ఆ సందర్భంలో నేను ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైనా ఇస్తే తప్పనిసరిగా ఆడియో, వీడియో, లేకపోతే మొబైల్తో చూసిన డాక్యుమెంట్, ఎనీ ప్రూఫ్ ఆఫ్ సోషల్ మీడియాలో చాటింగ్స్ కావచ్చు, ఇతరత్ర దానికి మీరు చూపించాల్సి వచ్చినప్పుడు మీరు మీ అడ్వకేట్ త్రూగా కంపల్సరీ వెళ్ళండి. ఆ ఎవిడెన్స్ ఏదైతే సబ్మిట్ చేస్తారో ఒక రిటర్న్ కాపీ అక్నాలజ్మెంట్ తీసుకోండి. ఈ రోజు నేను ఈ మెసేజ్ ఇచ్చాను, లేకపోతే ఈ యొక్క ప్రూఫ్ ఇచ్చాను ఎవిడెన్స్ అని చెప్పి పోలీసు వారి దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ మీరు ఇచ్చిన ఎవిడెన్స్ తీసుకున్నట్టుగా వాళ్ళు మీకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. అక్నాలజ్మెంట్ ఇస్ ద మ్యాండేటరీ పెట్టుకోండి. వితౌట్ అక్నాలజ్మెంట్ లేకుండా పోలీసు వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఎవిడెన్సెస్ మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే సార్ ఇక్కడ మరి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయి, ఎవిడెన్సెస్ అవి రకరకాలుగా ఉంటాయి కాబట్టి, అంటే ఒకసారి ఒకటి ఇస్తారు, ఇంకొకసారి ఇంకొకటి ఇస్తారు. అంటే ప్రతిసారి ఈ అగ్రిమెంట్ అనేది మనం తీసుకోవాలంటారా, లేదు అంటే ఇచ్చిన ప్రతిసారి? అక్నాలజ్మెంట్ అంటే అక్నాలజ్మెంట్ ప్రతిసారి తీసుకోవాలి. మీరు సబ్మిట్ చేసిన ప్రతి ఎవిడెన్స్ పోలీసు వారికి చూపించి ఓకే ఈ ఎవిడెన్స్ మేము తీసుకుంటున్నాం అంటే, సార్ నేను ఎవిడెన్స్ ఇచ్చాను కాబట్టి నాకు అక్నాలజ్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఎవిడెన్సెస్ అవి కూడా అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అక్కడ గుర్తు పెట్టుకోండి, అక్కడ కంపల్సరీ ప్రతి ఎవిడెన్స్కి అక్నాలజ్మెంట్ రిసిప్ట్ తీసుకోవాలి. మీకు తెలియకపోతే మీ అడ్వకేట్ గారిని అడగండి. మీ అడ్వకేట్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు అడ్వకేట్ త్రూగా ఇవ్వండి, అక్నాలజ్మెంట్ తీసుకోండి. ఈ రోజు పలానా డేట్ పలానా టైంలో ఈ ఎవిడెన్స్ని సబ్మిట్ చేశానని చెప్పి అక్నాలజ్మెంట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఎక్కడ అయిపోయింది. సో ఛార్జ్ షీట్ తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో 1, 2, 3, 4 వాయిదాల తర్వాత కోర్టులో ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి కోర్టులో. మీకు డివోర్స్ ఇచ్చే సందర్భంలో ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, నేను స్టార్టింగ్లో చెప్పాను వీడియోలో, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. అంటే బేసిక్ ఎవిడెన్స్, దానికన్నా కాస్త సీరియస్గా ఉన్న ఎవిడెన్స్, ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఈ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ మీ దగ్గర మీ ప్లెడ్జ్లో పెట్టుకోండి. అది మాత్రం మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నట్టుగా మీ అడ్వకేట్ కానీ లేకపోతే మీ పోలీసు వారు కూడా చెప్పకండి. మీ అడ్వకేట్ గారు కూడా చెప్పాలి. ఏ సందర్భంలో ఎప్పుడైతే ట్రయల్ స్టార్ట్ అవుతాయో, ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో రిలీజ్ చేయండి మీ దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, చిన్న అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ షీట్ కూడా ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా రాసేస్తారు ఆన్సర్స్. ఇక్కడ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ముందే తెలిసిందనుకోండి, మీ ఆపోనెంట్ ఉన్నటువంటి రెస్పాండెంట్ తెలిసిందనుకోండి, వాళ్ళు దీనికి సరైన ఆన్సర్ రెడీ చేసుకొని రెడీగా ఉంటారు. వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోతారు. ఈ సబ్మిషన్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దీనికి సరైన ఎవిడెన్స్. దీనికి ఎగ్జాంపుల్ కోర్టు సినిమా మీరు చూసే ఉంటారు, రీసెంట్గా వచ్చిన కోర్టు సినిమా. నేను దాన్ని టాపిక్స్ రిలేటెడ్ కాబట్టి నేను తీసుకుంటున్నాను ఆ విషయాన్ని కూడా. కోర్టు సినిమాలు చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక పాత్ర ఉంటుంది, శివాజీ పాత్ర. అక్కడ ట్రయల్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు అక్కడ ప్రియదర్శి ఒక పాయింట్ మాట్లాడి ఎవ్రీథింగ్ మూవ్మెంట్ అవుతున్నప్పుడు, సార్ నాకు ఇంకో ఎవిడెన్స్ని తీసుకొస్తా అంటాడు. హాలసన్ ఒక ఎవిడెన్స్ నెక్స్ట్ డే సబ్మిట్ చేస్తా అంటాడు. సబ్మిట్ చేస్తాడంటే ఆ అమ్మాయి ఎవరైతే హీరోయిన్ అబ్బాయితో కలిసి ఉన్నటువంటి ఇద్దరు కలిసి ఒక గదిలోకి వెళ్ళినటువంటి ఒక ఎవిడెన్స్ కోర్టు హాల్లో మాత్రమే రిలీజ్ చేస్తాడు. అప్పటిదాకా పోలీసుల దగ్గర కానీ ఉన్నటువంటి అడ్వకేట్ కూడా తెలియదు. ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ ఎప్పుడైతే ట్రయల్స్ జరుగుతుంటాయో, ట్రయల్స్ జరిగే సమయంలో సడన్గా ఎవిడెన్స్ చూపించినప్పటికల్లా ఇక్కడ డిఫెన్స్లో పడిపోతాడు. ఇక్కడ ప్రియదర్శి ఆ సినిమాలు చూడండి, ఇమీడియట్గా అదే సినిమాటిక్ అనుకోండి, ల్యాప్టాప్ మూసేసి నువ్వు నాకు ముందే చెప్పలేదని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ప్రియదర్శి మాట్లాడుకుంటూ. అంటే ఈ అబ్బాయి తరపున మాట్లాడుతున్నాడు, ఎవరైతే హీరో తరపున మాట్లాడుతున్న కేసు. సో ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంట. ఎవిడెన్స్ ఆన్ ద స్పాట్ రిలీజ్ చేస్తే అక్కడ కౌంటర్ పార్ట్ ఉండే అవకాశం వస్తుంది, అక్కడ ఆపోజిట్ అని చెప్పే అవకాశం ఉండదు. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. అక్కడ టేబుల్ మీద నాకు రోజు భోజనం పెట్టట్లేదు అనుకోండి, ఒక భార్య చెప్తుంది. నేను దీనికి రిలేటెడ్ ఉండొచ్చు, సింపుల్ అని చెప్తున్నాను. అంటే జస్ట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. రోజు భోజనం పెట్టట్లేదు, నాకు తిండి పెట్టట్లేదు, జడలు విప్పుకొని ఏడుస్తుంది అనుకోండి. ఆమె ఆ మాటలు అక్కడ బలంగా కనిపిస్తుంటాయి. మీ దగ్గర ఆమె పూర్తిగా ఇద్దరు కలిసి హ్యాపీగా భోజనాలు చేస్తున్నటువంటి ఒక 4-5 వీడియోస్ ఉన్నాయి అనుకోండి. ఆ వీడియోస్ మీ దగ్గర ఉన్నటువంటి తెలిస్తే కౌంటర్ పాయింట్ వాళ్ళు ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ దగ్గర ఎవిడెన్సెస్ లేవనుకోండి, వాళ్ళు చెప్పిన వర్షనే గట్టిగా ఉంటుంది. మీరు ఆన్ ద స్పాట్ ట్రయల్స్ పార్ట్లో మాత్రమే
ట్రయల్స్ మాట్లాడేటప్పుడు మీ లాయర్ డిఫెన్స్ లాయర్ మాట్లాడుతుంటారు, డిఫెన్స్ లాయర్ కౌంటర్ ఇచ్చేటప్పుడు మీరు మాట్లాడే సందర్భంలో వెంటనే అప్పుడు మీరు ఎవిడెన్స్ చూపించగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్లో అంటే 498 నడిచినప్పుడు కానీ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస నడిచేటప్పుడు మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే అటువంటి సందర్భంలో ఇచ్చే ప్రయత్నం చేస్తే చాలా మంచి. చాలా మంది తొందరపడిపోయి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ హడావుడి అయిపోయాగానే ఇమీడియట్గా ఉన్న ఆధారాలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పెడతారు. మీ దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని తెలిస్తే ఇమీడియట్గా మీ రెస్పాండెంట్స్ మీ అపోనెంట్స్ దానికి అలర్ట్ అయిపోతారు. దీనికి కౌంటర్ పాయింట్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు అన్నవి 2 సెట్స్గా తయారు చేయండి. చేసి ఒక జిరాక్స్ సెట్ మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు జడ్జి గారు అడుగుతారు, నీ దగ్గర చూపించమన్నప్పుడు ఈ ఒరిజినల్ ఫైల్ ఇవ్వండి, ఆ ఒరిజినల్ ఫైల్ చెక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాని కౌంటర్ అంటే దాని ఎలా ఉంటుందంటే ఒక కౌంటర్ వేసి ఎన్కౌంటర్ వేయాల్సి వస్తుంది. ఈ రకంగా ఉంటాయి కాబట్టి అక్కడ ట్రయల్ స్పాట్లో మీ బలంగా మీ వాయిస్ ఉండాలంటే సాధారణంగా 95% కేసులు చేసే మిస్టేక్ ఇలానే ఉంటుందన్నమాట. ఏం చేస్తారంటే ఎవిడెన్స్ అని ముందే పెట్టేసుకుంటారు, తర్వాత తెల్ల ముఖం వేసి కూర్చుంటారు, అక్కడ అమ్మాయి చెప్పే వాయిస్ బలంగా పనిచేస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ఏమైనా అంటే చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇట్లాంటివన్నీ కూడా ఎలా ఉండాలి ఎవిడెన్స్లో 3 సెట్లు చేసుకోండి. ఒక సెట్ మీ అడ్వకేట్ గారికి ఇవ్వండి, మరొక సెట్ మీ దగ్గర పెట్టుకోండి. ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా మీ అడ్వకేట్కి చూపించండి, సార్ ఇట్లా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేయండి. నేను మరికొంత సాహసం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అడ్వకేట్స్ కూడా కొన్ని సందర్భాల్లో మీరు నమ్మిన అడ్వకేట్ కూడా రివర్స్ అయ్యే అవకాశం, అంటే రివర్స్ అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వకేట్స్ని కూడా ఈ రోజున మా ప్రొఫెషన్లో మా అడ్వకేట్స్ కూడా బీ కేర్ఫుల్గా ఉండండి. మీరు ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ని తీసుకోండి, బలంగా నమ్మేటప్పుడు బ్లైండ్గా నమ్మకుండా ఆయన్ని కూడా కాస్త ఎవిడెన్సెస్ విషయంలో ట్రయల్స్ దగ్గర సార్ నా దగ్గర పలానా ఎవిడెన్స్ ఉందని చూపించే ప్రయత్నం చేసుకోండి. అప్పుడు మీ కేసు మీ వాయిస్ బలంగా వినిపిస్తుంది. సిరి గారు. ఎస్ సార్, ట్రూ సార్. అండ్ ఎవిడెన్స్ ఎంత ఇంపార్టెన్సో ఒక కేస్కి ఎంత వరకు పనిచేస్తుందో ఈ వీడియో ద్వారా ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు అన్నట్టుగానే అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఏదైతే ఎవిడెన్స్ మనం ఇస్తూ ఉన్నప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అంటే ఈ ఎవిడెన్స్ ఇచ్చాను ఈ పలానా డేట్ పలానా టైంకి అని మనం తీసుకోవడం వల్ల మనకి ట్రయల్స్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడం జరిగింది. అండ్ అలాగే సార్, ఎవరికైనా కూడా రీసెంట్గా చాలా ఇష్యూస్ అయితే మనం బయట చూస్తున్నాం. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్గా కావచ్చు, చాలా రకరకాలుగా. అలా ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా వెళ్ళాలి, మీ గైడెన్స్ నాకు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా తప్పనిసరిగా కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి. మన లీగల్ టీం మీకు సరైన దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంటుంది. సిరి గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.